హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. అమరంతో స్టార్ హీరోగా మారిన శివకార్తికేయన్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి అద్దరిపోయే ట్వీట్ ఇచ్చాడు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న టైటిల్ అనౌన్స్మెంట్ తో సహా ఇప్పటికే సెట్స్ పై ఉన్న మూవీ అప్డేట్స్ ఇచ్చాడు. అవేంటో చూద్దామా? కోలీవుడ్ లో బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ కు పర్ఫెక్ట్ సింగ్ శివకార్తికేయన్. జోవియల్ క్యారెక్టర్స్ నుండి అమరంతో సీరియస్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిపోయాడు. అమరంతో 300 కోట్ల క్లబ్ క్రాస్ చేసి టైర్ 1 హీరోగా మారిన శివకార్తికేయన్ ఈసారి గ్రిప్పింగ్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రీసెంట్లీ 40+ లోకి అడుగుపెట్టిన ఈ యంగ్ టాలెంటెడ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. సుధా కొంగర దర్శకత్వంలో SK25 పరాశక్తిని అనౌన్స్ చేశాడు. జయం రవి ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. శ్రీలీల ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అథర్వ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్లీ టైటిల్ అనౌన్స్ చేయగా ఇప్పుడు BTS వీడియోను విడుదల చేశారు మేకర్స్. రెట్రో లుక్స్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు ఈ జోవియల్ హీరో. షూటింగ్ సూపర్ ఫాస్ట్ వేగంతో జరుపుకుంటోంది. ఇక ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న SK23 టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ AR మురుగదాస్ దర్శకత్వంలో ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ప్రాజెక్టుకు మద్రాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇది కూడా పరాశక్తిలా పాత టైటిలే కావడం క్యూరియాసిటీ కలిగిస్తోంది. పరాశక్తి సినిమాతోనే శివాజీ గణేశన్ ఇంట్రడ్యూస్ అయి స్టార్ హీరోగా మారారు. అలాగే మద్రాసి టైటిల్ తోనే 2006లో అర్జున్ హీరోగా ఓ మూవీ వచ్చింది. మద్రాసి టైటిల్ టీజర్ చూస్తుంటే యాక్షన్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. సరికొత్త యాంగిల్లో కనిపించబోతున్నాడు SKN. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 60% పూర్తి చేసుకున్నట్టు టాక్. మిగిలిన వర్క్ కంప్లీట్ చేసి దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. ఈ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో 2 డిఫరెంట్ ఎలివేషన్స్ చూపిస్తున్న శివకార్తికేయన్ ఇక జోవియల్ పాత్రలకు దూరమైనట్టేనా? సౌత్ లో జెండా పాతాలి అని వచ్చిన భామకి ఇక్కడ చేదు అనుభవం ఎదురై బాలీవుడ్ చెక్కేసింది. నార్త్ బెల్ట్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పటి వరకు తెలుగు హీరోస్ కి ఒక్క హిట్ కూడా లేని భామతో ఫస్ట్ టైం జోడీ కట్టబోతున్నాడు ఓ సౌత్ హీరో. టాలీవుడ్ లో ఫెయిల్ అయిన అమ్మడెవరు? తెలిసి కూడా రిస్క్ చేస్తున్న ఆ హీరో ఎవరు? మహేష్ 1 నేనొక్కడినేతో టాలీవుడ్ పై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కృతి సనన్ కి ఘోర పరాభవం ఎదురైంది. మహేష్ లాంటి స్టార్ హీరోకి ఫ్లాప్ అందించి అటు నాగ చైతన్యకు దోచే రూపంలో డిజాస్టర్ ఇచ్చి ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ కలిసి రావడం లేదని మెల్లిగా బాలీవుడ్ దారి పట్టింది. నార్త్ బెల్ట్ లో చేసిన సినిమాలన్నీ హిట్స్ పడటంతో గోల్డెన్ లేడీగా మారింది. సౌత్ లో ముఖ్యంగా ఒక్క టాలీవుడ్ హీరోతో హిట్ కొట్టి తనపై ఉన్న నెగిటివ్ మార్క్ చెరిపేసుకుందాము అనుకుంటే పాన్ ఇండియా టాలీవుడ్ హీరో ప్రభాస్ కి ఆదిపురుష్ తో ఫ్లాప్ ఇచ్చి తెలుగు హీరోస్ కి హిట్ ఇవ్వని భామగా మారిపోయింది. ఇక అక్కడి నుండి సౌత్ హీరోస్ ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, కానీ తప్పలేదు. తానొకటి అనుకుంటే డెస్టినీ మరొకటి డిజైన్ చేసిందని ఇప్పుడు కూడా మరో సౌత్ హీరో ధనుష్ తో నటించే ఆఫర్ వచ్చింది. టాలీవుడ్ హీరోస్ కి అచ్చిరాని బ్యూటీ కృతి సనన్ తో ఫస్ట్ టైం జోడీ కడుతున్నాడు ధనుష్. తేరే ఇష్క్ మేలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది బ్యూటీ. రంజానాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో 12 ఏళ్ల తర్వాత టైఅప్ అవుతున్నారు ధనుష్. సినిమాను చకాచకా కంప్లీట్ చేసి నవంబర్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. మరి తెలుగు స్టార్స్ కి హిట్స్ ఇవ్వని భామతో ధనుష్ యాక్ట్ చేయడం వెనుక రీజన్ దర్శకుడిపై నమ్మకమా, తనపై తనకున్న ఓవర్ కాన్ఫిడెన్సా, లేక ఇలాంటివి పట్టించుకోవడం లేదా? రియల్ స్టోరీస్ కి ప్రాణం పోయడంలో దిట్టగా మారిపోయాడు ఆ స్టార్ హీరో. చారిత్రక ఘట్టాలేంటి, దేశభక్తి సినిమా ఏంటి, పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేస్తున్నాడు. ఇంతవరకు ఓకే, కానీ ఇలాంటి సినిమాలతోనే లాక్కొస్తాడా? రియల్ స్టోరీస్ నుండి బయట పడలేకపోతున్నాడా? ఎవరా హీరో, ఏంటా కథ? ఈ జనరేషన్ లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా రాణించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్న నటుడు విక్కీ కౌశల్. క్రేజీ కుర్రాడ్ నుండి ఇప్పుడు సెటిల్ పెర్ఫార్మెన్స్ తో తన కెరీర్ ను స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా రియల్ స్టోరీలకు ప్రాణం పోసేస్తున్నాడు. ఉరి నుండి రీసెంట్లీ వచ్చినటువంటి చావా వరకు చూస్తే విక్కీ నటుడిగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం చూస్తుంటే వాట్ ఏ మెథడ్ ఆర్టిస్ట్ అనకుండా ఉండలేరు. విక్కీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే ఉరికి ముందు, ఉరికి తర్వాత హీరోపై ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ మార్చేసిన సినిమా. అందులో మేజర్ గా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించాడు. సర్దార్ ఉద్దమ్ లో ఉద్దమ్ సింగ్ క్యారెక్టర్ కోసం తన్ను తాను మలుచుకున్నాడు. సినిమా కోసం 14 కేజీలు తగ్గి వావ్ అనిపించాడు. అలాగే శామ్ బహదూర్ సినిమాలో మార్షల్ శామ్ మానిక్ షా కోసం ఎంతో ప్రిపేర్ అయ్యాడు. ఈ కష్టపడే తత్వమే అతడిని స్టార్ హీరోను చేసింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రీసెంట్లీ వచ్చిన హిస్టారికల్ పిక్చర్ చావాలో ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ను తప్ప మరొకరిని ఊహించలేని పరిస్థితి. ఇలా నిజ జీవిత కథల ఆధారంగా హిట్స్ అందుకోవడం ఓకే, కానీ ఇక అస్తమాను ఇవే స్టోరీస్ చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారా లేదా అన్నది డౌటే. అలాగే విక్కీ కెరీర్ కూడా ఒక మూసలో కొట్టుకుపోయినట్టు అవుతోంది. మరి ఇవి గమనించి విక్కీ రిలీజ్ అవుతాడా?
రియల్ స్టోరీస్ తో నెట్టుకొస్తాడా? కొత్త జోనర్స్ ను ట్రై చేస్తాడా? చూద్దాం. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన ఓ హీరోయిన్ ఓన్ ఇండస్ట్రీని వీడి పొరుగు సినీ పరిశ్రమపై సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేస్తోంది. క్రేజీ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా తన బ్యాగ్ లో వేసుకుంటోంది. ఈ కలర్ఫుల్ బ్యూటీకి ఇంప్రెస్ అయి ఆఫర్స్ నిస్తోన్న ఆ ఇండస్ట్రీ ఏదో తెలుసా? సప్తసాగర దాచే ఎల్లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది శాండిల్వుడ్ చిన్నది రుక్మిణి వసంత్. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. కానీ ఆ తర్వాత వచ్చిన 3 చిత్రాలు ఫ్లాప్ గా మారడంతో ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. తెలుగులో ఫస్ట్ సినిమాతోనే బ్యాడ్ ఇంప్రెషన్ వేయించుకుంది. అప్పుడు ఎప్పుడోతో టాలీవుడ్ ఎంట్రీతో గ్రాండ్ లాంచ్ అవుదామని అనుకుంది. కానీ సినిమా ఫ్లాప్ ఆశలపై నీళ్లు చల్లినట్టుగా అయింది. ఎప్పుడు తీశారో ఎప్పుడు దింపారో తెలియలేదు ఆడియన్స్ కు. దీంతో రుక్మిణి పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక డౌన్ ఫాల్ అవుతున్న టైంలో వచ్చిందే భైరతి రణగల్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఆమె ఖాతాలో హిట్ వేసి మళ్లీ ట్రాక్ ఎక్కించాడు. కన్నడ ఇండస్ట్రీలో హిట్స్ వస్తుంటే ఆమె మాత్రం పొరుగు పరిశ్రమపై కాన్సన్ట్రేట్ చేస్తోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఏఎస్ లో నటిస్తోంది. అందులో మరొక క్రేజీ ఆఫర్ కొల్లగొట్టింది. అదే శివకార్తికేయన్ మురుగదాస్ కాంబోలో వస్తున్న మదరాసిలో యాక్ట్ చేస్తోంది. ఇలా రుకు పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన కోలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందిస్తోంది. ఇదే కాదు, నీల్ తారక్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ కన్నడ కస్తూర్నే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు టాక్. మరి పొరుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసి ఓన్ పరిశ్రమను మర్చిపోతున్న భామ మరో రష్మికలా మారబోతోందా? రిషబ్ శెట్టి భారీ బడ్జెట్ చిత్రానికి ఏ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయబోతున్నాడు? బర్త్డే సందర్భంగా చకోర పక్షుల ఎదురు చూస్తున్న అభిమానులకు ఛాలెంజింగ్ స్టార్ ఏం సర్ప్రైజ్ ఇచ్చాడు? రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన క్రేజీ అప్డేట్స్ ఏంటి చూసొద్దామా? శాండిల్వుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియన్ చిత్రాలతో క్రేజ్ తెచ్చుకుంటే కేవలం ప్రాంతీయ చిత్రాలతోనే ప్రేక్షకుల్లో గూడు కట్టుకున్న స్టార్ దర్శన్ కాటేరా సక్సెస్ ఎంజాయ్ చేసేలోపు ఒక ఇష్యూ అతన్ని జైలు పాలయ్యేలా చేసింది. ప్రజెంట్ బెయిల్ పై బయటకు వచ్చిన ఛాలెంజింగ్ స్టార్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాడు. సినిమాలను సెట్స్ పైకి ఎక్కిస్తున్నాడు. రీసెంట్లీ సైలెంట్ గా బర్త్డే జరుపుకున్న డి బాస్ ఫ్యాన్స్ కు మాత్రం డబుల్ ధమాకా అందించాడు. జైలుకు వెళ్లడానికి ముందే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న డెవిల్ ద హీరో మూవీ టీజర్ రీసెంట్లీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూసిన కన్నడ ఆడియన్స్ దర్శన్ ఈస్ బ్యాక్ అంటూ సంబరపడిపోతున్నారు. అంతేనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే మరో 2 చిత్రాల అనౌన్స్మెంట్స్ కూడా వచ్చాయి. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వంలో మరొక మూవీతో పాటు కాటేరా దర్శకుడు తరుణ్ సుధీర్ తో మరోసారి కొలాబరేట్ అవుతున్నాడు. ప్రేమ్ డైరెక్షన్ లో హిస్టారికల్ పిక్చర్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాంతారతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోగా ఎదిగిన రిషబ్ శెట్టి బాలీవుడ్ క్రేజియస్ ప్రాజెక్ట్ గురించి ఒక అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడు స్టార్ కంపోజర్ ప్రీతం. ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు డైరెక్టర్ సందీప్ సింగ్. 2027లో విడుదల కాబోతున్న ఈ హై బడ్జెట్ హిస్టారికల్ ఫిల్మ్స్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు రిషబ్. ఇవే కాదు, ప్రజెంట్ అతని ఖాతాలో అన్ని పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. కాంతారా ప్రీక్వెల్ తో పాటు జై హనుమాన్ చేస్తున్నాడు. మరి పాన్ ఇండియన్ మైథాలజీ హిస్టారికల్ పిక్చర్స్ తో కన్నడ బాక్స్ ఆఫీస్ ఇటు నార్త్ బెల్ట్ లో రిషబ్ కొత్త రికార్డులు తిరగరాస్తాడేమో, వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.